మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 103 రివ్యూ. నిన్నటి ఎపిసోడ్ ఎండింగ్లో సింధూరని వాళ్ళ నాన్న దండం పెట్టుకుంటున్నప్పుడు వెళ్ళి తీర్పు చెప్పే కంటే ముందే భవతి భిక్షాందేహి అని నాకు మా కూతురికి మంచి జీవితాన్ని ప్రసాదించండి అమ్మా, మిమ్మల్ని కూతురులాగా అడగటం లేదు, తీర్పులు ఇచ్చే సింధూరమ్మలాగా అడుగుతున్నాము, మా తరఫు న్యాయం కూడా ఆలోచించండి అనేసి చేతులెత్తి దండం పెట్టి బ్రతిమలాడుకుంటారనమాట సింధూరని. అందుకే తీర్పు సరిగా చెప్పలేకపోతుంది సింధూర. కూతురికి మంచి జీవితాన్ని ఇవ్వలేదని ఆ బాధతోనే నా గుండె ఆగిపోతుందేమోనమ్మా అని బాధపడతారు. దాంతో సింధూర కట్టుబడిపోతుంది ఆ మాటలకి. ఇప్పుడు సింధూర ఎంతసేపు మీ బాధ గురించి ఆలోచిస్తున్నారు నాన్న, నా పరిస్థితి గురించి మీరు ఆలోచించట్లేదు, మా అత్తమ్మకు నాకు మధ్య ఈ పంచాయతీ ఏంటి నాన్న, ఇప్పుడు నేను మా అత్తమ్మని ఎలా ఫేస్ చేయాలి అన్నట్టుగా సింధూర కూడా నన్ను అర్థం చేసుకోలేదు ఎవరో అని బాధపడుతుంది. కన్నబిడ్డని సుమంగళిగా చూడాలనుకోవడం నేరమా అమ్మ, మీరే చెప్పండి అంటారు. నేను నా కూతురి గురించే, నా కూతురి సుఖ సంతోషాల గురించి ఆలోచిస్తున్నాను, కానీ ఎవరికి ద్రోహం చేయాలని, అన్యాయం చేయాలని, బాధ పెట్టాలని నేను ఆలోచించట్లేదమ్మా అనేసి బ్రతిమలాడుకుంటాడు వాళ్ళ నాన్న. మీరు కానీ మాకు మాత్రం న్యాయం చేయకపోతే ఈ గుడిలోనే నేను నా భార్య విషం తాగి చనిపోతామని బెదిరిస్తారు విషం బాటిల్ చూపించి. విషం బాటిల్ని లాక్కొని సింధూర పడేస్తుంది. ఏంటి నాన్న ఇలా చేస్తున్నారని. ఈ రోజు అంటే నువ్వు దగ్గరున్నావు కాబట్టి ఆపుతావమ్మా, రేపెవరు ఆపుతారు, నా కూతురికి కానీ పెళ్లి కాలేదంటే మాత్రం రేపు ఇది నా చావు తథ్యం అంటారు ఆయన. తర్వాత ఇక విజయమ్మ తన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఉయ్యాల్లో కూర్చొని హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. చంచలమ్మ తలదించుకొని వెళ్ళిపోయింది కదా పంచాయతీలో, దానికి చాలా సంతోషంగా ఆనందంగా కనిపిస్తుంది. అప్పుడు విజయమ్మ వాళ్ళ కూతురు వాళ్ళ భర్త, ఏమైంది, ఏమైనా మంచి పని చేశారా మీరు, ఇంత సంతోషంగా ఉన్నారమ్మా అని అడుగుతుంది అలివేని. అవును, ఈరోజు చాలా మంచి విశేషమైన రోజు, నేను మంచి పని చేశాను. ఈరోజు నా ముందు ఆ చెంచలమ్మ తల దించుకొని వెళ్ళిపోయింది, ఈ ఊరందరికీ భోజనాలు పెట్టాలన్న సంతోషంగా ఉంది నాకు అని చెప్తుంది విజయమ్మ. అలా వాళ్ళమ్మ తప్పుగా ఆలోచిస్తున్నందుకు చెంచలమ్మ గురించి అలివేని చాలా బాధపడుతుంది. నువ్వు అలా ఆలోచించడం తప్పమ్మ, సింధూరకు పెళ్లి చేయాలనుకోవడం మాత్రం మంచి పని, కానీ దానికోసం నువ్వు చెంచలమ్మ మీద పగ తీర్చుకోవాలని, చెంచలమ్మ ఆంటీని బాధ పెట్టాలని చూస్తున్నావు, అది చాలా మంచిది కాదమ్మా, చాలా తప్పు చేస్తున్నావు అంటుంది. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు అని విజయమ్మ కూతురి మీద కూడా కోప్పడుతుంది. చెంచలమ్మ కొన్ని రోజుల తర్వాత అయినా తన కోడలికి పెళ్లి చేయాలని అనుకుంటుందమ్మా, ఈ లోపల ఎందుకు గొడవ చేయడము, చెంచలమ్మని బాధ పెట్టద్దమ్మా, వాళ్ళిద్దరిని విడదీయొద్దమ్మా అని చాలా వేడుకుంటుంది విజయమ్మ కూతురు. అప్పుడు విజయమ్మ, ఇలా మాట్లాడమని మీ నాన్న నీకు నేర్పిస్తున్నారని పాపం ఆయన భర్తను కూడా తిడుతుంది. ఇంకా నాన్న చెప్తేనే తెలుసుకునేంత చిన్నపిల్లని కాదమ్మా నేను, నాకు కూడా తెలుసు ఏది మంచో ఏది చెడో, నేను కూడా ఏం ఆలోచిస్తున్నానంటే నాకు కూడా చెంచలమ్మ లాంటి అత్త కావాలని కోరుకుంటాను, నేను కూడా నాకు పెళ్లి వయసు వచ్చిందంటే అని చెప్తుంది. దాంతో ఆశ్చర్యపోతుంది విజయమ్మ భర్త కూడా, మన కూతురు చెప్పింది నువ్వు కూడా ఆలోచించు, శాంతంగా ఆలోచించు, అప్పుడు ఏది మంచో ఏదో చెడో నీకే తెలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోతారు. వినేవాళ్ళు ఉంటే అందరూ నీతులు చెప్తారు, అందరూ నాకు చెప్పేవాళ్ళే అయిపోయినారు, సొంత వాళ్ళు కూడా అని విజయమ్మ కోప్పడుతుంది, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించదు. తర్వాత సింధూర బాధపడుతుంటే చంటి వచ్చి, బాధపడకండి అమ్మాయి గారు, అమ్మగారికి మీరంటే చాలా ఇష్టం, మిమ్మల్ని చూడకుండా మీతో మాట్లాడకుండా ఒక క్షణం కూడా ఉండలేరు, మీ ఇద్దరిని నేను కలుపుతాను అంటాడు. చెంచలమ్మ కూడా తన గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. సింధూర తీర్పు వాయిదా వేసిందంటే తన వాళ్ళని గెలిపించుకోవడం కోసం నన్ను ఓడిస్తుందా, నేను అతిగా ప్రేమించి బాధపడవలసి వస్తుంది నేను అని బాధపడుతుంది. తన అంతరాత్మ కూడా వచ్చి అలాగే చెప్తుంది, నువ్వు అతిగా ప్రేమించడం వల్లే నీకు ఈ బాధ అని. చెంచలమ్మ అంతరాత్మ కూడా తనకి బోధన చేస్తుందన్నమాట. సింధూర తన భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచించకూడదు, నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు, నీకే సొంతమని ఎలా అనుకుంటున్నావు, ఆస్తి కానీ అంతస్తు కానీ బంధువులు కానీ ఎవరు ఈ శాశ్వతం కాదు ఈ జీవితంలో, మరి సింధూర మాత్రం నీకు శాశ్వతం అవుతుందని ఎలా అనుకుంటున్నావు అంటుంది. అంటే నా కోడలు నాకు శాశ్వతం కాదా అని చాలా బాధపడిపోతుంది తన అంతరాత్మ చెప్పిన మాటలకి. తర్వాత వచ్చే భాగంలో ఏం జరుగుతుందో రేపు చూద్దాం.